కోటేశ్వర గారు, ఈ టోటల్ ఎపిసోడ్లో రెండు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒకటేమో కూటమి నేతలు అడ్డుకున్నారు అని అధికార పార్టీ చెప్తూ ఉంది. కానీ ఇంకొక వర్షన్ ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆబ్వియస్గా ఈసీ ఇలాంటి నిబంధనలు తీసుకుంటుంది, అవి ఆ మాత్రం మీకు ఐడియా లేదా అని డిఫరెంట్ ఉన్నటువంటి ఒక రెండు స్టేట్మెంట్లు అయితే వస్తున్నాయి రెండు పక్కల నుంచి. ఈ ఈ ఈ డిఫరెన్సెస్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? తెలంగాణ ఎన్నికల సందర్భంగా హరీష్ రావు చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ అంటే ఎన్నికల కమిషన్ రైతు బంధు నిధులను విడుదల చేయడానికి అంగీకరించింది, కానీ దాన్ని ఎక్కడ కూడా ప్రచారానికి వాడుకోవద్దు అని చెప్పేసి చెప్పినటువంటి తెలిసిందే. కానీ దాన్ని హరీష్ రావు గారు దాన్ని ఉల్లంఘించిన కారణంగా వెంటనే దాని మీద తిరిగి ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడం అది కూడా తెలిసిందే. ఈ నేపథ్యాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించకూడదు. పక్క రాష్ట్రం అనో లేకపోతే ఇంకొక రాష్ట్రం అనో ఇవన్నీ కూడా ఏంటంటే మన వైసీపీ మిత్రుడు చెప్పినటువంటి మాటలు మాత్రమే విన్నాను. అంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళది నేను లేను ఆ సభలో పవర్ కారణంగా. అందువలన అది అర్థం లేనటువంటిది. ఎందుకు అంటే అటువంటి ముందు జాగ్రత్త రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఉండాల్సింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కడ తెలుగుదేశం ఫిర్యాదు చేసినట్లు ఎక్కడ ఇంతవరకు వార్తలు రాలేదు. మరి అటువంటి ఫిర్యాదు చేసినట్టుగా వైసీపీ మిత్రుడు కనుక నిర్ధారించేట్లయితే ఎందుకు ఫిర్యాదు చేసింది అనేటువంటిది మనం విమర్శించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో మొన్నటి వరకు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు 5 ఎకరాల లోపు వాళ్ళందరికీ కూడా నిధులు జమ చేశారు. ఇప్పుడు తాజాగా నిన్న ఈ 2 రోజుల నుంచి మిగిలినటువంటి వాళ్ళకి కూడా మేము నిధులు ఇస్తున్నాము, 5 ఎకరాలు పైబట్టినటువంటి వాళ్ళకి 2,000 కోట్లు నిధులు ఇస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటిది. దాన్ని మరి అభ్యంతరంగా ఎందుకని ఎన్నికల కమిషన్ తీసుకోలేదు అనేటువంటిది ప్రశ్న. ఎందుకు అంటే అది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలో భాగంగానే దాన్ని కూడా పరిగణించవచ్చు. అలాంటి ప్రకటన నిజానికి చేయాల్సినటువంటి అవసరం లేదు. సైలెంట్ గా నిధులు విడుదల చేయడం అనేటువంటిది గతంలో అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వము మరి ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి సాయాన్ని ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు అంటే నిధులు లేక ఇవ్వలేదా, లేకపోతే ఎన్నికలకు ముందు దాన్ని విడుదల చేసి దాన్ని కూడా ఒక ప్రచారాస్త్రంగా చేసుకోవడానికి ఈ విధంగా ఉంచుకున్నదా అనేటువంటి ప్రశ్న. ఏమైనప్పటికీ ఎన్నికల కమిషన్ ఏ విధంగా జోక్యం చేసుకుంది అనేటువంటి ఇప్పటికీ క్లారిటీ ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. సుమోటగా చేసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది అనేటువంటిది ఎన్నికల సంఘం రోజువారీ పరిశీలిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అందువలన ఎవరో ఒకళ్ళు డెఫినెట్ గా కంప్లైంట్ చేసి ఉంటారు. ఎవరు చేశారు? వ్యక్తిగతమైనటువంటి హోదాలో ఎవరైనా చేశారా, వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, లేదా పార్టీ తరఫున ఎవరైనా అభ్యంతరం పెట్టారా అనేటువంటిది తేలాలి అనేది కూడా నా అభిప్రాయం. కానీ కోటేశ్వర గారు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇయర్లీ వరుసగా 4-5 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు దానికి అలవాటు పడి ఉంటారు. ఆ లబ్ధిదారులు వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తున్న వ్యక్తులకి సదరు నిధులు పడకపోతే కొంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఖచ్చితంగా కొంత డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందేమో. అంటే విపక్ష వ్యతిరేక డెసిషన్ ఏమన్నా అలాంటివి ఏమన్నా? అది కేవలం ఈ కారణంగానే అని చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే నిధులు పొందినటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఇప్పుడు తెలంగాణలో సంక్షేమ పథకాలన్నీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి అంతకుముందు బీఆర్ఎస్ పరిపాలకులు ఇచ్చారు, సరిగానే ఇచ్చారు. కానీ మరి ఆ పాజిటివ్నెస్ ఏమీ లేదుగా. అందుకని జనం యొక్క తీర్పు అనేటువంటిది ఒక్క సంక్షేమ పథకాలు ఇచ్చారా లేదా, సకాలంలో ఇచ్చారా లేదా అనేటువంటిదే కాదు, అనేక అంశాల ప్రాతిపదికన. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికలు కనుక ఈ 5 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేసింది, దాని తీరుతెన్నులు ఏమిటి అనేటువంటిది బేరీజు వేసుకోవడంతో పాటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళని ఎన్నుకుంటే మనకేం వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా జనం చేస్తారు. 5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అదే. చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఆయన కూడా ఇవ్వలేదని ఎవరు అంటలేదు. కానీ అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి వచ్చారు కనుక ఎక్కువ ఇచ్చేవాళ్లే చూస్తారు. ఎందుకంటే ఇవాళ మొత్తం అధికారంలో ఉన్నటువంటి జనానికి కావాల్సింది ఏంటి,
మాకు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, లేదా దరిద్రం పోలేదు, అందుకని సంక్షేమ పథకాలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అనేటువంటి ధోరణి వచ్చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈ నేపథ్యంలో చూసినప్పుడు జనానికి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ వైపు అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. 5 ఏళ్ళు జగన్ గారి దగ్గర నుంచి మేటినప్పుడు ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కూడా రేపు 3 పార్టీల కూటమి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తారేమో అనేటువంటి ఆశ ఉండటం సహజం. ఎందుకు అంటే ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత అది కనుక ఇవ్వకపోయేట్లయితే ఆ పార్టీ లేదా ఆ ప్రభుత్వం ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనం పక్కనే ఉన్నటువంటి కాంగ్రెస్, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనని చూస్తాం. అందుకని ఇవన్నీ చూసినప్పుడు జనంలో ఆలోచిస్తారు. అందుకని దాని వల్లనే ఎఫెక్ట్ అవుతుందని అనుకోక్కర్లేదు. డిఫరెంట్ రీజన్స్ తోటి ఎఫెక్ట్ కావచ్చు. రైట్ 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 సత్య గారు, వాలంటీర్ వ్యవస్థ సేవలు ఆగిపోవటానికి కానీ, డీబీటీ పథకాలు చేరకుండా స్టాప్ అవడానికి కానీ మరి బలంగా కూటమి నేతలని చెప్తున్నారు కానీ పలానా వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు లేదు. ఏదో ఒక వ్యక్తికి మరో పార్టీకి దగ్గరగా ఉన్నారని చెప్పి ఒక వ్యక్తికి ఆపాదిస్తున్నారు తప్పించి వీళ్ళు నేరుగా వెళ్ళి అడ్డుకున్న పరిస్థితులు దాన్ని